బేహద్దు పరం మహాశాంతి. బేహద్దు ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం సాక్షి బెహన్ ద్వారా చక్కటి జ్ఞాన చర్చ విషయాలు తెలుసుకుందాము. ఈ యొక్క సృష్టిలో జ్ఞానాన్ని మించిన శక్తి లేదు. జ్ఞాన శక్తి మానవుడికే లభించిన మహావరం. అందుకనే భక్తి కన్నా జ్ఞానమే మిన్న అని అన్నారు. ఏ యుగంలోనైనా, ఏ కాలంలోనైనా జ్ఞానానికి గల మహిమ, జ్ఞానానికి గల గౌరవము అపారమైనది. వేద పురాణాలు ప్రత్యక్ష నిదర్శనాలతో ప్రతిపాదిస్తూనే ఉంటాయి. జ్ఞానం మనిషిగా తీర్చిదిద్దుతుంది. సంస్కారం, సత్ప్రవర్తన, భూతదయ, పరోపకార బుద్ధి, ధ్యానశీలత మొదలైన సద్గుణాలతో మానవ జీవితానికి పరిపూర్ణత్వం, పరిపక్వత ప్రసాదిస్తూ ఉంటుంది. మరి అహంకారాన్ని, అల్పజ్ఞతను, అవివేకాన్ని పూర్తిగా హృదయంలో నుండి దూరం చేస్తూ ఉంటుంది. అందుకనే తమసోమ జ్యోతిర్గమయ అన్న సూత్రాన్ని అనంతమైన భాష్యం అభివ్యక్తం చేసే సులక్షణం జ్ఞానానికే ఉంది. ఎంత విద్య, ధనము, పదవి, కీర్తి ఆర్జించినా అవన్నీ జ్ఞానం వలనే రాణిస్తాయి అనేది అక్షర సత్యం. అధ్యయనం చేసిన కొద్దీ నేనెంత అజ్ఞానినో, నేనంతటి అల్ప జ్ఞానినో అన్న సత్యం తెలుస్తూనే ఉంటుంది. జ్ఞాన ప్రాప్తికి తొలి సోపానం అహంకార రూపంలో ఉన్న అజ్ఞానం. జ్ఞాని నన్నుకున్న విశ్వామిత్రుడికి కూడా దుర్వాస మహర్షికి ఎంతటి అవమానం జరిగింది, ప్రాయశ్చిత్తం కలిగించిందో తెలిసిందే కదా. జ్ఞానాలన్నిటికీ కూడా ఉత్తమ జ్ఞానం ఆత్మజ్ఞానం. ఐహిక వాంఛలను వదిలించుకొని మనము బేహద్దు పదం వైపుకు వేలు పట్టి నడిపించేటువంటి వారే బేహద్దు పరమాత్మ. వారే ఆత్మబంధువై ఆత్మజ్ఞానమును, బ్రహ్మ జ్ఞానమును మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు. నరుడు తన అవిజ్ఞతను తొలగించుకున్న కొద్దీ జ్ఞాన జ్యోతికి, ఆత్మజ్ఞాన పరం జ్యోతికి దగ్గరవుతూ ఉంటాడు. భగవంతునితో తనకున్న సంబంధము పెనవేసుకుంటున్న కొద్దీ భావ శృంఖలాలు ఒక్కొక్కటిగా తెగిపోతూ ఉంటాయి. జిజ్ఞాసువుకి, ముముక్షువుకి అది సాధ్యమే. అలా సాధ్యమైన తర్వాత ఆత్మజ్ఞానం చాలా సులువుగా సంప్రాప్తిస్తూ ఉంటుంది. ఏళ్ళు పెరిగినప్పుడు వృద్ధుడు కాడని, జ్ఞాన సంపత్తో పరిపూర్ణం సాధించేవాడే వృద్ధుడని, అటువంటి వాడే జాతికి మంచి మార్గ నిర్దేశకుడుగా కాగలడని ఆర్యోక్తి. మన దేశాన్ని ఎందరో రారాజులు పరిపాలించారు. వారిని మంత్రులైన జ్ఞాన వృద్ధులే నడిపించారు. తిమ్మరుసు, చాణక్యుడు ఆ కోవకు చెందినవారే. వారి జ్ఞాన సంపదే ఆయా సామ్రాజ్యాలకు కీర్తి సంపద తెచ్చిపెట్టింది. అసలైన జ్ఞాని తన జ్ఞానాన్ని జాతి అభ్యున్నతికి, దేశ ప్రగతి కోసం వినియోగిస్తూ ఉంటాడు. తన జ్ఞాన సంపదను సర్వులకు పంచిపెడుతూ ఉంటాడు. జ్ఞాని పారమార్థికత్వ ప్రబోధమే తన పరమ విధిగా గుర్తిస్తాడు. జ్ఞాని సలహాలు, సూచనలు మానవుడిని మహోన్నత దిశకు ఎంతగానో తీసుకొని వెళ్తూ ఉంటుంది. సామాజిక, సాంస్కృతిక విలువలకు వన్నెలు దిద్దుతుంది కూడా. ఆధ్యాత్మిక క్షేత్ర మూలాలను అవగతం చేసుకునేందుకు ఇవి ఎంతగానో తోడ్పడుతూ ఉంటాయి. నేడు సమాజంలో జ్ఞానం పెరిగిన కొద్దీ దాన్ని అక్రమ ధనార్జనకు, అశాశ్వతమైన సుఖ విలాసాలకు దుర్వినియోగం చేయటమే కనిపిస్తూ ఉంది. అలాంటి అకృత్యాల విషపు మేడలలో తిష్ట వేసే జ్ఞానం జ్ఞానమే కాదు. జ్ఞానం అనేది చలమలోంచి ఊరుతూ వచ్చే తీయని నీటి ఊట.
కోరిన కొద్దీ గురువు అచ్చమైన జ్ఞానం ఇస్తాడు. కనుక జ్ఞాన ప్రాప్తికి గురువే, పరమ గురువై, సద్గురువై, పరమ సద్గురువై గతిని మనకు చూపిస్తూ ఉంటారు. గీతలో జ్ఞానబోధ చేసి అర్జునుడిని జాగృతం చేసింది మరి కృష్ణ పరమాత్మే కదా. బాపూజీ కృష్ణ పరమాత్మ ద్వారా ఆల్మైటీ అథారిటీ జ్ఞానం చెప్పించడం జరిగింది అని నమ్మినవాడు ఆ బోధలు కేవలం అర్జునుడికే కాదు, అఖిల మానవ జాతికి బేహద్ గీతా జ్ఞానంగా అపురూపమైన వరమని నమ్మక మానడు. అందుకే జ్ఞానానందమైన దేవం అని కీర్తిస్తున్నాం మనం. ఇక్కడ మనకు రామకృష్ణ పరమహంస, వివేకానంద, బుద్ధుడు, అరవిందుడు మొదలైన వారంతా లోక సంక్షేమార్థం జ్ఞానార్జన కోసం తపస్సు ఆచరించిన వారే. వారి వారి జ్ఞాన అర్హతలను అనుసరించి మనసు క్రమంగా పరిపక్వ స్థితికి చేరుకుంటుంది. జ్ఞాన స్థితిని బట్టే నాస్తికుడు ఆస్తికుడు అవుతాడు, ఆస్తికుడు జిజ్ఞాసు అవుతాడు, జిజ్ఞాసు జ్ఞాని అవుతాడు, జ్ఞాని ముముక్షు అవుతాడు. కనుక భక్తి కన్నా జ్ఞానమే మిన్న అని ఉపనిషత్తులు కూడా ఉద్ఘాటించాయి. భగవంతుణ్ణి సృష్టిలోని అణువణువున సర్వభూతాల్లోనూ దర్శించగలవాడే నిజమైన జ్ఞాని. జ్ఞానంతో సమానమైనదేదీ లేదని, కైవల్య ప్రాప్తిని కలిగించేది జ్ఞానమేనని గీతావాక్యం మనకు చెబుతూ ఉంది. సృష్టి అంతా ఆధ్యాత్మిక భావనా కేంద్రమని అర్థం చేసుకోగలిగిన వాడే జ్ఞాని. భక్తి ప్రదాత జ్ఞానశక్తియే అని గ్రహిస్తే చాలు, మనకు జ్ఞాన వరం లభించినట్లే. కనుక మరి భగవంతుణ్ణి పొందాలి అనుకుంటే దేని ద్వారా? జ్ఞానంతో ఈశ్వరుణ్ణి గుర్తించటం జరుగుతుంది. అందుకనే భగవంతుడు భూమి మీద అవతరించి జ్ఞానం ద్వారానే అందరికీ సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. సనాతన ధర్మం గురించి బేహద్దు సృష్టి యొక్క ఆది మధ్య అంత జ్ఞానం గురించి చెప్పటము జరిగింది. కాబట్టి మనకు ఏదైతే పరమాత్మను పొందాలి అని అనుకుంటూ ఉంటామో అది జ్ఞానం ద్వారానే నన్ను గుర్తించారు, అంతే జ్ఞాని ఆత్మలంటేనే నాకు ఇష్టము అని కూడా చెప్పడం జరిగింది. మరి భగవంతుణ్ణి గుర్తించటం ఎలా? గురువు ద్వారా. మరి తండ్రి దగ్గరికి చేరుకుంటారు అని అన్నారు కదా. ఆ గురువుని ఎంచుకోవటంలోనే విశేషమైనటువంటి మీ లోపల జిజ్ఞాస అనేది ఉంటూ ఉంటుంది. భగవంతుణ్ణి పొందాలి అంటే జ్ఞానమే ఆధారం. మనం భగవన్ నామాన్ని, భగవంతుని జ్ఞానాన్ని స్మరణ చేస్తూ ఉంటూ ఆయన దగ్గరికి చేరుకోగలం. మనస్ఫూర్తిగా జపించకుండా ఏదో బాహ్యంగా పైపైన చూస్తూ ఉంటాం. బయటికి మాత్రం హే భగవాన్, నేను నీ దాసుడను, నాకు నీవు తప్ప వేరే దిక్కు లేదు అంటూ ఉంటాం. కానీ మన ప్రవర్తన అందుకు విరుద్ధంగా ఉంటుంది. అందుకనే జ్ఞాని యొక్క లక్షణాల గురించి, జ్ఞానము అంటే ఏంటో మనం ఇందాక తెలుసుకున్నాము. మరి కొంతమంది పైకి జ్ఞానిగానే ఉంటూ లోపల ఎలా ఉంటారో ఇప్పుడు చెప్తూ ఉన్నారు. మనసు అనేక విధాల ఇతర ఆలోచనలతో నిండి ఉంటుంది. నిజంగా మన మనసు మాట ఒకటిగా ఉండదు. ఇలా ఉంటే భగవంతుణ్ణి ఎలా ప్రసన్నం చేసుకోగలుగుతాం? మనం బయటకు ఏం మాట్లాడతామో మనలో మనసు లోపల కూడా అదే ఆలోచనలు అదే విధంగా ఉండాలి. కథని కర్ని ఏ కొన్ని చాయి, చెప్పేది చేసేది ఒకటే ఉండాలి. మనసులో ఉండేది బయటికి తప్పకుండా ఏదో రకంగా వస్తుంది అని.
జ్ఞానాన్ని ఇతరులకు చెప్తున్నాము అంటే మనం ఎంత ధారణ చేశాము, దాన్ని మరి ఎంత చవి చూసాము, అనుభవించాము, అనుభూతి పొందాము అనేది కూడా ఉంటుంది. అనుభవము ఇక్కడ ముఖ్యము. కాబట్టి పరమాత్మ అంటేనే జ్ఞాన స్వరూపం, ఆత్మ అంటేనే జ్ఞాన స్వరూపం, బేహద్ జ్ఞాన సాగరుడు. ఆత్మ కూడా జ్ఞాన స్వరూపమే. ఆత్మ నిరాకారి స్టేజ్లో పరంధామంలో ఉంటే తన స్వస్థితిలో ఉంటుంది, అనగా జ్ఞాన స్వరూపంలో ఉంటుంది. మరి మనము పరమాత్మ బిడ్డలం. పరమాత్మ ప్రేమ సాగరుడు, ఆనంద సాగరుడు. ఆయనను ఎంతగా ధ్యానిస్తామో అంతగా ఆనందాన్ని మనం పొందగలము. ఎందుకంటే ఆయన అంశే కదా. ఆయన గుణాలు మన లోపల కూడా వస్తూ ఉంటాయి. సాధారణంగా మన మనస్సు నానా విషయాల పట్ల పరిగెడుతూ ఉంటుంది. అలా పరిగెత్తే మనసును నియంత్రించి భగవంతుడిపై కేంద్రీకరించడానికి ప్రయత్నించాలి. అదే అభ్యాసం అంటే. సూది రంధ్రంలో ద్వారా దారం ఎక్కించాలంటే దారం యొక్క పోగులన్నీ ఒకటిగా చెయ్యాలి. దారపు పోగులు విడివిడిగా ఉంటే సూది రంధ్రంలోకి దారం ఎక్కించటం అసాధ్యమవుతుంది. అలాగే భగవంతుని యందు మనసుని లగ్నం చేయాలంటేనే ధ్యానం అంటారు. జ్ఞానం, ధ్యానం. మరి అష్టాంగ యోగంలో కూడా అదేగా చెప్పింది. బాహ్య విషయాలపైన పరుగులు తీసే మనసుని నియంత్రించి ఏకాగ్రం చేయాలి. చిత్తవృత్తి నిరోధ అని. ఇంద్రియ నిగ్రహం లేనిదే ఆధ్యాత్మిక ప్రగతి సాధ్యం కాదు. భగవంతుని పొందాలంటే పరితపన పరమోత్తమ సాధన అని కూడా అంటూ ఉంటారు. మరి ఏ విధంగా పరమాత్మని పొందాలి అని అంటే, పరమాత్మను తెలుసుకున్న తర్వాత నిన్ను నువ్వెవరో తెలుసుకోగలుగుతాం. ఆయన తెలుసుకుంటే అన్నీ తెలుసుకుంటాము. ఆత్మ మిమ్మల్ని మీరు తెలుసుకుంటే మీ యొక్క రచయితను, క్రియేటర్ని తెలుసుకోగలుగుతాము. 64 లక్షల జీవకణాలు మరి లో నుండి 84 లక్షల జీవరాశుల నుండి అంతిమ జన్మగా మానవ శరీరం లభించింది అని వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు చెప్తున్నాయి. మరి నువ్వెవరు ఇంతకు? 64 లక్షల జీవకణాలు అత్యంత వేగంగా తల్లిలోకి ప్రవేశిస్తే అందులో ఒకే ఒక జీవకణం మాత్రమే గర్భంలోకి ప్రవేశిస్తుంది. ఇలాగే మనము ఒక కణం నుండి రూపాంతరం చెంది స్వరూపంలోకి, సాకార రూపంలోకి వస్తూ ఉంటాయి. కానీ చేతులు, కాళ్ళు కదపలేని, నోటితో చెప్పలేని స్థితి, ఏమి చేసినా భరించాలి. క్రమంగా దేహం పెరుగుతుంది. దేహం పైన మోహము పెరుగుతుంది. ఈ దేహం నేనే, నాదే అంటాము. కానీ ఎలా? నీ దేహంలో ఏ భాగము నీ మాట వింటుంది, ఏ భాగం వినదు? వినాలి అని ప్రయత్నిస్తే మొదటికే మోసం వస్తుంది. చూడండి, చిన్నప్పుడు 2 అడుగులు ఉన్న దేహం క్రమంగా పెరుగుతూ 6 అడుగులు అవుతుంది. అందంగా మారుతుంది. క్రమంగా అందమై, మందమై, ముదిరిపోయి, ముడతలు పడి ఒక్కొక్క అవయము క్రమక్రమంగా వేగాన్ని తగ్గించుకొని పనిచేయటానికి మొరాయిస్తూ ఉంటాయి. మరి ఈ దేహం నీదే కదా, ఎందుకు మొరాయిస్తుంది? ఈ దేహం నీదే కదా, ఎందుకు ఒకప్పుడు ఉన్న రూపం ఈరోజు లేదు? అందుకని మిమ్మల్ని మీరు దేహంగా అనుకోకుండా ఆత్మగా భావించి పరమాత్మ తండ్రి నన్ను జ్ఞాపం చేస్తే మీకు పరంపదం ఇస్తాను అని పరమాత్మ చెప్పారు. ఈ దేహం నీదే కదా, ఎందుకు మాట వినటం లేదు? మరి ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నావు ఈ దేహాన్ని? ఎందుకంటే ఈ దేహం నీది కాదు. ఇది ప్రకృతి ఇచ్చిన ఉపకరణం మాత్రమే. దేనికి? ప్రకృతి ఎందుకు ఇచ్చింది శరీరం? ఆత్మను వాడుకోవటానికి. అనగా ఈ యొక్క శరీరం ద్వారా నువ్వు పురుషార్థం చేసి, తపస్సు చేసి, జ్ఞానం విని, ధారణ చేసి, సేవ చేసి పరమాత్మని పొందటం కోసం. మరి ఈ ఉపకరణ పరమాత్మ ఇచ్చిందే. మనకు మురళిలో కూడా చెప్తారు, ఈ శరీరాన్ని మీరు నాకు ఇచ్చారు, సమర్పణ భావంతో నేను మళ్ళా మీకు ఈ ఉపకరణాన్ని ఇస్తున్నా, జాగ్రత్తగా ఉపయోగించి నాకు అప్పచెప్పండి అని. అంటే ఇది భగవంతుడు ఇచ్చింది, మనం కుదవ పెట్టేశాం ఆయనకి. ఈ దేహం నాదే, నేను శాశ్వతంగా ఉండిపోతాను
అనే భ్రమకి మనం లొంగకూడదు. శాశ్వతమైనది ఏంటి? ఆత్మ. ఏ కారణం చేత వచ్చామో తెలియనప్పుడు నీకున్న బాధ్యతలు నువ్వు సక్రమంగా నిర్వర్తించు. అయితే కారణం తెలిసిన తర్వాత, అనగా జ్ఞానోదయం, ఎన్లైట్మెంట్, అవేర్నెస్ వచ్చిన తర్వాత ఏం చెప్తున్నాయి వేదాలు, శాస్త్రాలు? వాటిని అనుసరించు. ఈ సృష్టి నీవు ఒక భాగం అని తెలుసుకోవాలి. రూపం లేకుండా తల్లి గర్భంలో ప్రవేశించాం. రూపంతో ఎన్నో కార్యాలు చేసి ఇక్కడ ఉండవచ్చు. చివరికి రూపం ధరించిన రూపమే ఇక్కడ వదిలి వెళ్ళిపోతాం. ఇక్కడ ఉన్నది నువ్వు కాదు, నీవు నేచర్ మాత్రమే ఇస్తుంది. నీకు ఇది నేచర్ మాత్రమే ఇచ్చింది అనే యథార్థాన్ని తెలుసుకుంటే ఈ ప్రకృతిని పరమాత్మ శక్తితో నింపి పరమాత్మ సేవకు దీన్ని ఉపయోగించి జీవితాన్ని ధన్యం చేసుకోగలుగుతాం. ఇదే శరీరముగా అనుకుంటే అనేక సమస్యల్లో ఇరుక్కుపోతాము. ఎన్నో సమస్యల పరిష్కారం కూడా జ్ఞానంతో పొందగలుగుతూ ఉంటావు. రూపానికి ముందు నువ్వు ఉన్నావు, రూపంలో నువ్వు ఉన్నావు, రూపం వదిలేశాక నువ్వు ఉంటావు. ఎక్కడో ఒక చాట నువ్వు అనేవాడివి లేకపోతే అసలు రూపమే ఉండదు. అందుకనే దేహము ఒక అద్భుత వరమే. ఇది సంగమ యుగంలో పరమాత్మ ఇచ్చినటువంటిది. ఇప్పుడు ఏ యుగం నడుస్తుంది? పరమాత్మ అవతరించిన యుగము. మీరు సాధారణ సాకార రూపంలోకి వచ్చిన యుగము, పరమాత్మ సాకార రూపంలో వచ్చిన యుగము. ఎందుకని? మనము దేహంగా భావించి ఇక్కడ ఇరుక్కుపోయాం పంచతత్వాల్లో, జన్మ మరణ చక్రంలో, మృత్యులోకంలో. ఈ దేహము మనకు అద్భుత వరంగా ఇచ్చి మనల్ని జీవన్ముక్తులుగా చేయటానికి, జన్మ మరణ చక్రం నుండి విముక్తి చేయటానికి పరమాత్మ వచ్చారు. ఆయన పొందటానికి ఇది ఒక అద్భుతమైన సాధనము, వరము. ఏ విధంగా? ప్రాణం పోయే సమయం అవ్వగానే శరీరం నశిస్తుంది. ఈ దేహంలో ఉన్నంతకాలం దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ దేహాన్ని ఇష్టం వచ్చినట్లు చేయటానికి మీకు అధికారం లేదు. ఎందుకని? పరమాత్మ సేవ చేయటానికి, విశ్వ కళ్యాణం చేయటానికే ఈ పాంచభౌతిక శరీరంలోకి, పాంచభౌతిక దేహంలోకి ప్రవేశించారు. అందుకనే కదా లా ఆఫ్ నేచర్, ఆజ్ఞ ప్రకారంగానే మనం నడుస్తూ ఉండాలి. ఆగమన్నప్పుడు ఆగిపోవాల్సిందే. నువ్వెవరో తెలుసుకున్నావు కనుక నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు, ఏ విధంగా వచ్చావు అనేటువంటి విషయాన్ని బాపు మనకు చెప్పారు. తన గురించి చెప్పారు. దానికోసం పురుషార్థం చేస్తూ ముందుకు వెళుతూ ఉండాలి. కాబట్టి మనము చేయాల్సిన పురుషార్థం విశ్వ మహాపరివర్తన, విశ్వ మహా కళ్యాణము. ఈ విధంగా మనము పురుషార్థం చేయాలి. కనుక బేహద్దు పరం మహాశాంతిని వ్యాపింపజేసి ఈ వ్యక్త ప్రపంచాన్ని అవ్యక్త ప్రపంచంగా, అమరలోకంగా తీర్చిదిద్ది మరి ముక్తి, జీవన్ముక్తి ఇవ్వటానికి భగవంతుడు మన నిమిత్తం చేశారు. మనం బేహద్ అవినాశి అమరలోకంలో అవినాశి జీవన్ముక్తిని పొందటానికి మనము పురుషార్థము చెయ్యాలి. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. बेहद के बेहद परम 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 महाशांति है, महाशांति है, महाशांति है. బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం సాక్షి బెహన్ ద్వారా చక్కటి జ్ఞాన చర్చ విషయాలు తెలుసుకుందాము. ఈ యొక్క సృష్టిలో జ్ఞానాన్ని మించిన శక్తి లేదు. జ్ఞాన శక్తి మానవుడికే లభించిన మహావరం. అందుకనే భక్తి కన్నా జ్ఞానమే మిన్న అని అన్నారు. ఏ యుగంలోనైనా, ఏ కాలంలోనైనా జ్ఞానానికి గల మహిమ, జ్ఞానానికి గల గౌరవము అపారమైనది. వేద పురాణాలు ప్రత్యక్ష నిదర్శనాలతో ప్రతిపాదిస్తూనే ఉంటాయి. జ్ఞానం మనిషిగా తీర్చిదిద్దుతుంది. సంస్కారం, సత్ప్రవర్తన, భూతదయ, పరోపకార బుద్ధి, ధ్యానశీలత మొదలైన సద్గుణాలతో మానవ జీవితానికి పరిపూర్ణత్వం, పరిపక్వత ప్రసాదిస్తూ ఉంటుంది.
మరి అహంకారాన్ని, అల్పజ్ఞతను, అవివేకాన్ని పూర్తిగా హృదయంలో నుండి దూరం చేస్తూ ఉంటుంది. అందుకనే తమసోమ జ్యోతిర్గమయ అన్న సూత్రాన్ని అనంతమైన భాష్యం అభివ్యక్తం చేసే సులక్షణం